రూ. 10 మనం ఖర్చు పెట్టి మనం తీసుకున్న సర్వీస్ వేరు. హ్మ్. మనకే ఎదురు రూ. 10 ఇస్తే ఆ సర్వీస్ వేరుగా ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఆబ్వియస్. ఎప్పుడైనా అంతే అండి. ఎప్పుడైనా అంతే కదండి. ఇప్పుడు మీరు చదవంటారా, లేకపోతే మీరు మార్కులు తెచ్చుకుంటారా, ర్యాంకులు తెచ్చుకుంటారా, మీకు ఫస్ట్ వస్తే ఇది ఇస్తాం, ఇంకొక రకంగా ఇవ్వండి, ఏదో ప్రైజుల రూపంలో, స్కాలర్‌షిప్స్ ఇవ్వచ్చు. ఇంకొక రూపంలో ఏదైనా ఇవ్వండి, అది ఇవ్వండి. స్కాలర్‌షిప్స్ నాకు తెలిసి లేవు కదా. లేవండి. లేవు కదా. బాగా చదివేవాళ్ళు స్కాలర్‌షిప్స్, మెరిట్ స్కాలర్‌షిప్స్. అలాగే ఈ మనీని ఏదో ఇంకో రకంగా అలాగే ఏదైనా ఇవ్వచ్చు. ఇంకో రకంగా ఇవ్వచ్చు. ఇంకో రకంగా మీరు ఇవ్వచ్చు. పోనీ క్లాస్‌లో టాప్ 10 మందికైనా ఇవ్వచ్చు కనీసం. ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. మీకు అది ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఉంది అంతే తప్ప డైరెక్ట్గా మనీ ఇవ్వడం అనేది ఏదైతే ఉందో ఇది మేబీ వాళ్ళ అవసరాలకు ఏమైనా 100కు 4 5 అవసరం ఉంటే ఉండొచ్చేమో, కానీ మిగిలిన వాళ్ళకి అవసరం ఉందంటే ఆ రోజు తీసుకుంటాడు, శుభ్రంగా ఏదో వాడుకుని చేసుకుంటాడు అంతే. సో డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్లో ఇలాంటి అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు పెడుతున్నారు 30,000 కోట్లు, అదంతా బూడిద పోసిన పన్నీర్ అయిపోతుంది అని క్వశ్చన్ వర్క్ అండి. అవుట్కమ్స్ లేవండి, అసలు అవుట్కమ్సే లేవు. 12th అయిపోయింది, అది ఎక్కడికి వెళ్తారు తెలియదు, అందరు ఎక్కడికి వెళ్తారో తెలీదు, అవుట్కమ్సే లేవండి. సో డెఫినెట్గా వీళ్ళు సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేయాలి, పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఎగ్జామ్సే లేకుండా పరీక్షలు లేకుండా స్కూల్కి తీసుకెళ్ళి 10th దాకా నడిపించి 10thలో ఏదో రాయించో కాపీ కొట్టించో అది చేయొచ్చో పాస్ అయ్యని చెల్లి, ఇది అసలు సిస్టమే రాంగ్ అంటది. ఇది అసలు సిస్టమే వరస్ట్ సిస్టమ్ అంటది. సో గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజలకు ఇప్పుడు ఇబ్బంది అయినా లాంగ్ టర్మ్లో ఉపయోగపడేటట్టు ఉంటే దట్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. అంతేనా సార్? అంతేనండి, లాంగ్ టర్మ్లో ఉపయోగపడాలి. ఈ రోజు రూ. 10 ఇచ్చాం, రూ. 100 ఇచ్చాం, అదే దట్ ఈస్ అది లాంగ్ టర్మ్లో. అంటే లాంగ్ టర్మ్లో నాకు ఈ అవసరం ఏంది, ఓటు వేయడు కదా అని అంటున్నారు. దట్ ఈస్ బ్యాడ్ యాక్చువల్లీ. పొలిటిక్స్, ఈ స్టడీస్, ఎడ్యుకేషన్ ఇదంతా వేరుగా ఉంటే అంటే కాదండి. గెలిచిన వెంటనే 2029 ఎలా గెలవాలి అంతే. 2029 అయిపోయిన వెంటనే మళ్ళీ 2034 ఎలాగా అయిపోయింది, ఇంకేమీ లేదు, ఇంకా కావాలంతే. అంతే, ఇంకేం వద్దండి. అధికారం కావాలి. ఇప్పుడున్నారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఇంకో 20 ఏళ్ళు వాళ్ళే ఉంటారు అంతే. ఇంకేం ఉండడానికి ఏముండదండి. వాళ్ళే నెక్స్ట్ ఏం చేయాలి చూసుకుంటూ వెళ్తారు. ఏదైనా ఎవడన్నా అడిగితే తొక్కేస్తారు అంతే. ఇప్పుడు ఏదైనా చేయని అంతే. ఇప్పుడు రాజ్యసభ నామినేషన్ వేశారు నటరాజన్, సో ఏదో చెప్పారు, అది చెప్పారు, తీసారు, పక్కన పెట్టారు, తర్వాత కోర్టుకి వెళ్తే అది వేరే విషయం. ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ఏ పొలిటీషియన్కి నేను నా పదవిలో ఉండాలంటే ఏం చేయాలి అంతే, బస్. దేశం అభివృద్ధి, జనాల అభివృద్ధి కోసం చూసే అంటే జనాలు ఏంటంటే కొంచెం ఎక్కువ లిటరసీ కానివ్వండి, అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారండి. సో అది గురించి ఏంటంటే వాళ్ళకి ఇంకా అదే కావాలి. ఇదంతా సఫరింగ్ మిడిల్ క్లాస్ వాళ్ళు. లోవర్ క్లాస్ వాడికి ఏముంటుందండి, వాడికి ఫ్రీగా భోజనం పెట్టి, ఫ్రీగా ఇల్లు ఇచ్చి, ఒక 5 GB సిమ్ కార్డు ఇచ్చారనుకోండి ఇప్పుడు మొబైల్లో, చాలు. మీకు యాక్చువల్గా చాలా స్టేట్స్లో ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నాయి. ఏంటి, 5 GB 3 GB చదువుకోండి అని చెప్పి ఇస్తారా సిమ్ము, నాశనం అయిపోంటారు అని చెప్పడం. ఇంకేమంటే చెప్పండి, ఒక ఇల్లు, భోజనం, ఓ 5 అంతే కదా జీబీ సిమ్. అంటే గవర్నమెంట్ ఇది కాదు కదా ఇవ్వాల్సిందే. గవర్నమెంట్ జనాల్ని ఎనేబుల్ చేయాలి, కష్టపడేటట్టు ఎనేబుల్ చేయాలి సార్ జనాల్ని. అది కదా సార్. అంటే అలా చేస్తే మేము మాకు ఓట్లేరు కదా అని ఓట్లేదు అని అంటారు. మనం యాక్చువల్గా మనము కష్టపడేటట్టు ఎనేబుల్ చేయాలి గవర్నమెంట్. అవును, మీరు వెళ్ళి మీరు కష్టపడడానికి గట్టిగా తిట్టారనుకో, నువ్వు నాకు ఎందుకు అంటున్నారు కదా. ఇప్పుడు మీరు నేను పోటీ చేస్తే ఇద్దరం కూడా డిపాజిట్లు కూడా రావండి.